తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. తుచ్చ విషయాశక్తితో, త్రాగుడుతో, చీకు చింతలతో మీ హృదయములు మందము కాకుండా అప్రమత్తులై ఉండుడు. లూకా శుభవార్త 21వ అధ్యాయము 34వ వచనము. దేవునిచే మిక్కిలిగా ప్రేమించబడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, తండ్రి దేవుని ప్రేమయు క్రీస్తు ప్రభుని కృపయు మీకు లభించునుగాక. తుచ్చ విషయాశక్తి అనగా అనవసరమైన, వ్యర్థమైన, పనికిరాని, శక్తిహీనమైన విషయాలను గూర్చి ఆలోచించడం, చాడీలు చెప్పడం, అబద్ధ మాటలు పలకడం, అసత్య బోధనలు చేయడం, బూతులు, సంస్కారం లేని విషయాలను ఎన్నో చేయడం, రాజకీయ విషయాలు, సినిమా మాటలు, డైలాగులు, పొరుగువారి విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఇంకా త్రాగుడు, జూదం, తినుడుతో మరికొందరు తమ జీవితాలను గడుపుతుంటారు. ఇంకొందరు జీవితంలో వస్తున్న సమస్యలను గూర్చి, రాబోవు ఇబ్బందులను గూర్చి, ఏమి జరిగిద్దో, రాబో కాలం ఎలా ఉండబోతుందో అన్న దిగులుతో, చింతతో మరికొందరు జీవిస్తుంటారు. ఇలా చేయడం వలన మానవాళికి ఎలాంటి మేలు జరగదు, కీడునే సంభవిస్తుంది. అందుకే క్రీస్తు ప్రభు తుచ్చ విషయాశక్తితోనూ, త్రాగుడుతోనూ, చీకు చింతలతోనూ మందమందులు కాకుండా, అవివేకులు కాకుండా అప్రమత్తులై జీవించమంటున్నాడు. అనగా వీటన్నింటినీ వదిలివేసి చైతన్యంతో, ధైర్యంతో ముందుకెళ్ళమంటున్నాడు. మానవాళిని పెడద్రోవ పట్టించే అపవాది శక్తుల నుండి, లోక ధోరణి నుండి, శారీరక వాంఛల నుండి దూరంగా ఉండమంటున్నాడు. దైవ జ్ఞానం, దైవ భయం, దైవ ప్రేమతో పాటు సోదర భావం కలిగి ఉండమంటున్నాడు. దేవునిపై ప్రత్యేక శ్రద్ధతో పొరుగువానికి సేవ చేసి మంచి జీవితం కొనసాగించమంటున్నాడు. అనవసరమైన విషయాలు మనలను అజ్ఞానులను, మూర్ఖులను చేస్తాయి. కానీ అప్రమత్తతో వ్యవహరించేవారు జ్ఞానవంతులవుతారు. ఆయుష్, ఐశ్వర్యం, ఆనందం అందుకుంటారు. కావున జాగరూకతతో జీవించుదాం. ప్రార్థించుదాము. కృపా సత్య సంపూర్ణుడవైన మా దేవ, మీ ఎనలేని కృపకు స్తుతులు, స్తోత్రములు అర్పిస్తున్నాము. మేము అనవసర విషయాలకు చోటివ్వక మా జీవన ప్రమాణాలను వృద్ధి చేయు మేలైన విషయాలపైనే శ్రద్ధ కలిగి ఉండేలా చూడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.